సింపుల్గా మిగిలిపోయిన అన్నము, శనగలు, పాలకూరతోని ఎలా రైస్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్. నచ్చుతుంది చాలామందికి. మోస్ట్లీ వన్ పాట్ మీల్ లాగా అన్నీ లెఫ్ట్ ఓవర్స్ అనమాట. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మిరపకాయలు, ఎల్లిపాయ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఫ్రై అవ్వకపోతే అవి కారం వస్తాయి. సో ఫ్రై అయిన తర్వాత కొంచెము రెడీగా ఉడకబెట్టుకున్న శనగలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. మరీ ఓవర్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. కొంచెం అటు ఇటు తిప్పండి. ఈలోపు కొంచెం అవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయినట్టు అవుతాయి. 2 హ్యాండ్ఫుల్స్ ఆఫ్ పాలకూర కట్ చేసి పెట్టుకొని దాన్ని వేసుకొని కలుపుకోవాలి. సో కలుపుకుంటే కొంచెం వాటర్ లూజ్ అవుతుంది కదా, వాటర్ లూజ్ అయిన తర్వాత అది కొంచెం దగ్గరికి వస్తుంది. అప్పుడు సాల్ట్, కొరియాండర్ పౌడరు, జీరా పౌడర్ వేసుకొని కలిపేసేసి కొంచెం అవి కలిపిన తర్వాత పసుపు కూడా వేసుకొని కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ అట్లనే పెట్టుకొని ఆల్రెడీ మిగిలిపోయిన రైస్ ఆర్ లెఫ్ట్ ఓవర్ రైస్, రెడీగా ఉన్న రైస్ ఏదైనా సరే దాంట్లో వేసుకొని కలుపుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, కానీ చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఊరికే మనం ఇట్లా చేసుకోము కదా. లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇట్లా చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళొచ్చు, పిల్లలకి పెట్టొచ్చు. కానీ రెడీగా తినే ముందర మాత్రం నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని తినండి. ఎందుకంటే పాలకూర యాడ్ చేసినాం కదా, సి విటమిన్ అనేది మంచిగా అబ్జర్వ్ అవ్వడానికి నిమ్మకాయ పిండుకొని తినేటప్పుడు తింటే బాగుంటుంది.